సంబంధించి మనం పట్టుబట్టాలి. ఆంధ్రప్రదేశ్కి 1130 టీఎంసీలు, తెలంగాణకు సంబంధించి 955 టీఎంసీలు అనే అంశానికి సంబంధించి కూడా డిస్కషన్స్ జరగబోతున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. నీళ్ల గురించి మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది మొట్టమొదటిగా. ఎందుకంటే నీళ్ల అంశం, ఎందుకంటే వర్షాకాలం ఇది. ఈ సమయంలో నీళ్లను కనుక అట్టు పెట్టుకోగలిగితే, అంటే నీళ్లను కనుక మనం ఒడిసి పట్టుకోగలిగితే, వాటిని కనుక మనం పొదుపు చేసుకోగలిగితే, వాటి విషయంలో కొలిక్కి తేవగలిగితే దాదాపుగా దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నీళ్ళ విషయంలో యుద్ధాలే జరిగిన సందర్భాన్ని చూసాం. ఇటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల జగడం ఉండకూడదు. అందుకే ముందుగా కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా జలాల అంశానికి సంబంధించి డిస్కషన్ కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇటు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్, ఈ రెండు కూడా కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే నాగార్జున సాగర్కి సంబంధించి మనం చూసాం, శ్రీశైలం ఇన్ఫ్యాక్ట్ నాగార్జున సాగర్ దగ్గర తెలంగాణ ఎన్నికల సందర్భంలో అక్కడ ఎటువంటి వాతావరణం నెలకొంది, ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అటువంటి సినారియో ఎన్నికల రోజు. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్ళిపోయాయి శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్కి సంబంధించి. ఈ రెండింటినీ కేఆర్ఎంబి పరిధి నుంచి తమ పరిధిలోకి తెచ్చుకోవాలని చెప్పి రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. నిజానికి నీళ్ల విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. కేఆర్ఎంబితో పాటు మరి ముఖ్యంగా తెలంగాణకు దక్కాల్సిన వాటా, దక్కుతున్న వాటా, ఈ మూడింటి గురించి కూడా సమూలంగా డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నీళ్ల వాటాలో కూడా ఎవరు తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే డిస్కషన్ జరిగే అవకాశం చాలా ఉందనే చెప్పుకోవాలి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అధికారులు కూడా భేటీ అయ్యారు గతంలో, కానీ ఎక్కడ తగని అంశం కింద చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో ఇద్దరు డిస్కషన్ జరిగే అవకాశం పుష్కలంగా ఉందనే మాట వినిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రజాభవన్కు చేరుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. అప్పుడు భట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆయనను స్వాగతం పలికిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలుకుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అపర చాణక్యుడు అని ఆల్రైట్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఇటు మీటింగ్కి సంబంధించి ఈ విజువల్ బహుశా మిస్ అయినట్టుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా భేటీ ప్రారంభమయ్యే ముందు శాలువతో సన్మానించిన తర్వాత ఒక పుస్తకం అది నాకు కాస్త క్లియర్గా లేదు, లేకపోతే చదివి వినిపించే ప్రయత్నం చేద్దాను మీకు నేను. సో ఎస్, మీకెప్పుడో చెప్పాం, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మిమ్మల్ని సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి. ఇది ఇంతవరకు ఎవరు ప్లే చేయని విజువల్, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని విజువల్. బహుశా మరి కాసేపట్లో మిగిలిన తెరల మీద మీరు చూడొచ్చేమో, కానీ ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి. విజువల్స్కి సంబంధించి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఆన్ కావాలంటే మాత్రం తప్పకుండా ఆర్టీవీ. అవును, ఎందుకంటే మాకు ఆ ఘనత కట్టబెట్టారు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆర్టీవీకి పట్టం కట్టారు. ఎన్నికల నుంచి ఈ రోజు వరకు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆర్టీవీ ప్రభంజనం కొనసాగుతుందని చెప్పుకోవాలి. అంతటి ఘనకీర్తిని కట్టబెట్టారు తెలుగు ప్రజలు. ఈ నేపథ్యంలోనే అందరికన్నా ముందుగా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, కాళోజీకి సంబంధించి పుస్తకం, కాళోజీ నా గొడవ పుస్తకం కదా అని, కాళోజీ నా గొడవ పుస్తకం కదా అది, ఆ పుస్తకాన్ని ఆయనకి ఇచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్, చాలా ఇంట్రెస్టింగ్ డిబేట్స్ జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అందరికన్నా ముందుగా మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని స్వాగతం పలికాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాలువాతో ఆయనను సన్మానించి అలాగే కాళోజీ నా గొడవ పుస్తకం కదా అది అనే విజువల్ని ఆయనకు బహుకరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డే అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒకప్పుడు ఉన్నారు రేవంత్ రెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కానీ ఆయన
చంద్రబాబు మీకు గురువు కదా అంటే బహుశా దాన్ని చాలా సున్నితంగా తిరస్కరించారనే చెప్పుకోవాలి. కానీ ఎక్కడా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఆయనను ఏ రోజు ఒక్క మాట కూడా అనని పరిస్థితి, ఏ రోజు కూడా ఆయన మీద ఎటువంటి ఆరోపణలు కూడా చేయని పరిస్థితి. కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇన్ఫాక్ట్ కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈరోజు ఆ స్థాయిలో ఇద్దరు కూడా ముఖ్యమంత్రుల భేటీ జరుగుతోంది. సో అర్థం చేసుకోవచ్చు ఎటువంటి భేటీ జరగబోతోంది, ఎటువంటి ఇంట్రెస్టింగ్ భేటీ జరగబోతుంది, ఎటువంటి సహృద్భావ భేటీ ఉండబోతోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా ఒక మంచి అవుట్కమ్తో బయటకు వచ్చే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఏ అంశాలకు సంబంధించి తెగబోతున్నాయి? అవును, ఎందుకంటే చాలా అంశాలు ఇంకా ఆ పీఠముడి వీడని పరిస్థితి. ఆ పీఠముడికి సంబంధించి ఇన్ఫాక్ట్ ఆ పీఠముడికి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఇరుక్కుని ఉన్నాయో అవి తెగే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. వాటితో పాటు మరికొన్ని ఉమ్మడి సమస్యలకు సంబంధించి కూడా భేటీలో చర్చించే అవకాశం కూడా ఉంది అనే మాట వినిపిస్తోంది. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్లో బస చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు భేటీకి ఆయన చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంట్రెస్టింగ్ విజువల్స్ అనేది చెప్పుకోవాలి భేటీకి సంబంధించి. ఎందుకంటే ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆయన లోపలికి వెళ్ళినప్పుడు, ప్రజాభవన్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీటింగ్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సన్మానించి కాళోజీ పుస్తకాన్ని బహుకరించారు. బహుకరించిన తర్వాత ఆ మీటింగ్ ప్రారంభమైంది. ఆ మీటింగ్ ప్రారంభమైన విజువల్స్ మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. ఆ మీటింగ్కి సంబంధించి విజువల్స్. ఆ మీటింగ్కి ముందు ఏం జరిగింది అది ఫస్ట్ బాక్స్లో మీరు చూస్తున్న విజువల్. మీటింగ్కి ముందు అక్కడికి చేరుకున్న నారా చంద్రబాబు నాయుడికి శాలువా కప్పి సన్మానించి ఆయనకి కాళోజీ పుస్తకాన్ని బహుకరించి అలాగే కరచాలనం చేసి ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్న తర్వాత మీటింగ్ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కంటిన్యూ అవుతోంది, కొనసాగుతోంది. కీలకమైన అంశాలు ఇక్కడ భేటీలోకి రాబోతున్నాయి. ముఖ్యంగా 1,00,000 కోట్లకు సంబంధించి అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని అంశాలు కొలిక్కొచ్చాయి. 1,000 కోట్లకు పైగా, 1,000 కోట్లలో నిధులు ఇంకా అలాగే అట్టుపెట్టి ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కొన్ని అంశాలు ఇక్కడ పీఠముడి వీడలేదు. దీంతో అవి అలాగే ఉన్నాయి, అలా ఇరుక్కునే ఉన్నాయి. ఈరోజు వాటి మీద 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇన్నాళ్ళు జూన్ 2 వరకు కూడా ఉమ్మడి రాజధానిగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ టైం పూర్తయింది. సో ఈ నేపథ్యంలోని ఆ డిస్కషన్ జరగాలి, చర్చలు జరగాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. ఒకరికొకరు ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ లేఖలో ఎటువంటి అంశాలను ప్రస్తావించుకున్నారో చూసాం. ఈ నేపథ్యంలో ఇద్దరు భేటీ అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి ఈ అంశాలు ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చారనే చెప్పుకోవాలి. కృష్ణా వాటర్, దాంతోపాటు ఇటు భద్రాచలంకి సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతం కింద చెప్పుకున్నా, లేకపోతే ఇటు భద్రాచలంకి సంబంధించి 7 మండలాలు, దాంతోపాటు 5 గ్రామాలు. ఆ 7 మండలాల్లోని 5 గ్రామాలు, అక్కడ 5 గ్రామాల ప్రజలు మేము తెలంగాణలో కలిసిపోతామంటూ పట్టుబడుతున్న పరిస్థితి చూసాం. ఇదే అంశాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రస్తావించారు, లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించారు ఆ లేఖను. పంపించిన లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సో ఈ అంశం కూడా ఈరోజు భేటీకి రాబోతోంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ భేటీకి ఎంత ప్రాధాన్యత ఉంది అనేది. ఒక్కసారి అవుట్ అండ్ అవుట్ మీకు భేటీలోకి